ఈ వీడియోలో మనము రీజనింగ్ నుంచి ఆల్ఫాబెట్స్ టెస్ట్ అనేది ఫస్ట్ చాప్టర్ కదా, అందులో పార్ట్ 2 గురించి నేర్చుకుందాం. పార్ట్ 1 వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను, వెళ్ళి చూడండి. అండ్ ఇప్పుడు మనం పార్ట్ 2కి వద్దాము. ఇక్కడ కండిషన్ 1 ఏమి ఇచ్చాడు? ఇఫ్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఆర్ రిటర్న్ ఇన్ రివర్స్ ఆర్డర్ అన్నాడు. మనకు జనరల్గా ఆల్ఫాబెట్స్ ఏ టు జెడ్ కదా, ఏ నుంచి జెడ్ వరకు ఉంటాయి. ఇందులో ఫస్ట్ హాఫ్ అంటే మనకి ఏ టు ఎం, వీడికి ఫస్ట్ హాఫ్, అండ్ ఎన్ టు జెడ్ వచ్చేసి మనకి సెకండ్ హాఫ్. ఏ అంటే 1, ఎం అంటే 13, ఎన్ వచ్చేసి 14, జెడ్ వచ్చేసి 26. సో ఏ టు ఎం అనే ఫస్ట్ హాఫ్. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? కండిషన్ 1లో ఫస్ట్ హాఫ్ అంటున్నాడు కదా, సో ఏ టు ఎం ఫస్ట్ హాఫ్. అంటే ఇఫ్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఆర్ రిటర్న్ ఇన్ రివర్స్ ఆర్డర్, అంటే ఏ టు ఎంని రివర్స్ ఆర్డర్లో రాశారంట. అప్పుడు ఏమవుతుంది? ఎం టు ఏ అవుతుంది. అండ్ సెకండ్ హాఫ్ అలానే ఉంటుంది, సేమ్ ఎన్ టు జెడ్ సేమ్ అలానే ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది? రివర్స్లో రాస్తే ఎం అనేది మనకి 1 అవుతుంది, ఏ అనేది మనకి 13 అవుతుంది. ఇవి సేమ్ ఉంటాయి, ఎన్ టు జెడ్ 14 to 26 సేమ్ అలాగే ఉంటాయి. ఎం 1 అవుతుంది, ఏ 13 అవుతుంది. రివర్స్లో కౌంట్ చేస్తాం ఇప్పుడు ఫస్ట్ కండిషన్ ప్రకారం. సో ఇప్పుడు ఈ వీడియోలో ఫస్ట్ మనము కండిషన్ 1 మీద, అంటే ఈ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ రివర్స్ అయ్యే కండిషన్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ కండిషన్ 1 నుంచి ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి. విచ్ లెటర్ విల్ కమ్ 5th టు లెఫ్ట్ అండ్ ఆఫ్ 14th ఫ్రమ్ రైట్ అన్నాడు. 14th ఫ్రమ్ రైట్ ఇఫ్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ రిటర్న్ ఇన్ రివర్స్ ఆర్డర్ అన్నాడు. ఇక్కడ 5th లెఫ్ట్, 14th రైట్. లెఫ్ట్ రైట్ ఇస్తే మనము యాడ్ చేస్తాం. 5 + 14 ఎంత? 19. నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పా, లెఫ్ట్ రైట్ ఇస్తే యాడ్ చేస్తామని. మళ్ళీ ఒకసారి ఇక్కడ రాస్తా చూడండి. మనకి క్వశ్చన్లో లెఫ్ట్ కనిపిస్తే సబ్ట్రాక్షన్ చేస్తాం, మైనస్. అదే రైట్ కనిపించింది అనుకోండి, అప్పుడు కూడా సబ్ట్రాక్షన్ చేస్తాం, మైనస్. ఒకవేళ లెఫ్ట్ రైట్ కనిపిస్తే అడిషన్ చేస్తాం, యాడ్ చేస్తాం, అవి రెండు అంటే ప్లస్ చేస్తాం. అదే రైట్ లెఫ్ట్ కనిపించినా సరే యాడ్ చేస్తాము, ప్లస్. ఈ 4 టర్మ్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఈ 4 టర్మ్స్ లెఫ్ట్ ఇస్తే సబ్ట్రాక్షన్ చేస్తాము, లెఫ్ట్ రైట్ లేదా రైట్ లెఫ్ట్ ఇస్తే యాడ్ చేస్తాము. ఇవి గుర్తుపెట్టుకోండి. పార్ట్ 1లో కూడా చాలాసార్లు చెప్పా, ఇవి 4 గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు క్వశ్చన్లోకి వద్దాము. ఇక్కడ ఏమన్నాడు? 5th లెఫ్ట్ 14th రైట్ అన్నాడు. అప్పుడు ఎంత? లెఫ్ట్ రైట్ అంటే మనం యాడ్ చేస్తాం కదా, 19. అండ్ 19 ఫ్రమ్ రైట్ ఇచ్చాడు. సో ఫ్రమ్ రైట్ అంటే 19th రైట్. అండ్ అప్పుడు ఏం చేయాలి మనం? 19th రైట్ అంటే 27 నుంచి మైనస్ చేయాలి. పార్ట్ 1లో చెప్పా ఈ 27 ఎందుకు చేయాలి, ఫ్రమ్ రైట్ అంటే రైట్ రాసుకోవాలి ఎందుకని. పార్ట్ 1 ఒకసారి చూసాక పార్ట్ 2 చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. పార్ట్ 1 వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. 27 - 19 ఎంత మనకి? 8 కదా. సో 8 వచ్చింది. ఇక్కడ దాకా ఓకే. పార్ట్ 1లో కూడా అన్ని ఇక్కడ దాకా నార్మలే, అంతా సేమ్ చెప్పాను, ఓకే అయిపోయింది. ఇప్పుడు ఏమన్నాడు? ఎక్స్ట్రా ఏం కండిషన్ ఇచ్చాడు? ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ రిటర్న్ ఇన్ రివర్స్ ఆర్డర్ అన్నాడు. అంటే ఫస్ట్ హాఫ్ అంటే ఎన్ని? 13 ఉంటాయి కదా. అప్పుడు మనం ఏం చేస్తాము? 13 + 1, n+1 చెప్పా కదా ఇక్కడ 27లో, అక్కడ 13 + 1 అప్పుడు ఎంత అవుతుంది? 14. 14లోంచి ఈ 8 అనేది మైనస్ చేయండి. అప్పుడు ఎంత? 14 - 8 మనకి 6. స్టార్టింగ్ నుంచి 6th ఆల్ఫాబెట్ ఏంది మనకి? ఎఫ్ఏ కదా. సో రివర్స్ చేసినప్పుడు మనకి ఈ క్వశ్చన్ ప్రకారం ఎఫ్ వస్తుంది ఆన్సర్. మళ్ళీ చెప్తున్నా, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ దాకా సేమ్ పార్ట్ 1లో చెప్పినట్టుగానే. అండ్ ఇది ఏంటంటే ఆల్ఫాబెట్స్ రివర్స్ చేసాం, అంటే ఏ టు ఎంని రివర్స్ చేశారు. ఎం టు ఏ అయింది. A1 M13 ఉండేది, ఇప్పుడు M13 అయింది. సారీ, ఎం అనేది 1 అయింది, ఏ అనేది 13 అయింది. అంటే బి అనేది 12 ఉంటుంది, సి వచ్చేసి 11 ఉంటుంది. అలా ఎం నుంచి 1 కౌంటింగ్. అప్పుడు ఏంటి? ఇప్పుడు 13 నెంబర్స్ ఉన్నాయి, వాటిని రివర్స్ చేశారు. అంటే ఇక్కడ నెంబర్స్ ఆల్ఫాబెట్ కనుక్కోవాలన్నప్పుడు n+1, 13 + 1 చేస్తాం, 14 వస్తుంది. దాని నుంచి 1 to 13 మధ్య ఏది వచ్చినా సరే ఈ 14 నుంచి మైనస్ చేస్తాం, అప్పుడు మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సో కండిషన్ 1 ఇది అన్నమాట. దీన్ని బేస్ చేసుకొని మనం చేస్తాం. ఇక్కడ దాకా సేమ్ ఉంటుంది, ఆ తర్వాత ఇక్కడ డిఫరెంట్ అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి క్లియర్గా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇందులో విచ్ లెటర్ విల్ కమ్ 3rd టు లెఫ్ట్ అన్నాడు. 3rd లెఫ్ట్ ఆఫ్ 8th ఫ్రమ్ లెఫ్ట్. 8th లెఫ్ట్ సేమ్ ఇచ్చారు, అంటే సబ్ట్రాక్షన్.
3 - 8 ఎంత మనకి 5 కదా. 5 ఫ్రమ్ లెఫ్ట్ అన్నాడు అంటే 5 ఫ్రమ్ లెఫ్ట్, 5th ఫ్రమ్ లెఫ్ట్. ఇప్పుడు మనం 27 నుంచి మైనస్ చేస్తామా? చెయ్యము, ఎందుకంటే ఫ్రమ్ లెఫ్ట్ అన్నాడు. సో 27 నుంచి మైనస్ చేయొద్దు. ఓకే, ఈడి దాకా అయిపోయింది. అండ్ 14 నుంచి మైనస్ చేస్తామా? ఎస్ చేస్తాము. 14 నుంచి 5ని మైనస్ చేస్తాము, ఎందుకంటే ఇక్కడ ఇచ్చాడు ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ రిటర్న్ ఇన్ రివర్స్ ఆర్డర్. అందుకే 14 నుంచి మైనస్ చేస్తాము. ఎందుకనేది ఇక్కడ చెప్పా, 14 అనేది ఎందుకు 14తో మైనస్ చేస్తాము. సో 14 - 5 ఎంత మనకి 9. 9 అంటే మనకి ఎంత I. సో ఇదే ఆన్సర్. కన్ఫ్యూజ్ అవ్వకండి, మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ 14 నుంచి ఎందుకంటే A to M ఫస్ట్ హాఫ్ ఆల్ఫాబెట్స్ అనేది రివర్స్ లో అన్నాడు, M to A అవుతాయి. 13 ఉన్నాయి కాబట్టి 13 + 1, 14 నుంచి మైనస్ చేస్తాం. 1 to 13 మధ్యలో ఏ ఆల్ఫాబెట్ వచ్చినా సరే దాన్ని +1 చేసి 14 నుంచి మైనస్ చేస్తాం. అప్పుడు మనకి ఆన్సర్ అనేది కరెక్ట్ వస్తుంది. సేమ్ ఫస్ట్ పార్ట్ లో చెప్పా కదా, ఫ్రమ్ రైట్ వచ్చినప్పుడు 26 ఆల్ఫాబెట్స్ అంటే 26 + 1 27 నుంచి మైనస్ చేస్తాం. ఇక్కడ అంతే, ఇక్కడ దాకా ఫస్ట్ హాఫ్ లాగా సేమ్ చేస్తాము. అండ్ ఎక్స్ట్రా ఒక కండిషన్ ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ హాఫ్ ఆల్ఫాబెట్స్ రివర్స్ అన్నాడు కాబట్టి దాన్ని 13 ఉంటాయి. 13 + 1 14 నుంచి మైనస్ చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 4th to right of 22nd ఫ్రమ్ రైట్ అన్నాడు. 4th రైట్ 22nd రైట్ అన్నాడు కదా. రైట్ అంటే ఏం చేస్తాం? రైట్ అంటే మైనస్ కదా, సబ్ట్రాక్షన్ కదా. 22 - 4 ఎంత మనకి 18. ఫ్రమ్ రైట్ అన్నాడు, ఫ్రమ్ రైట్ అంటే 18 రైట్. సో ఇప్పుడు 27 నుంచి మైనస్ చేస్తామా? ఎస్ చేస్తాము, ఎందుకంటే ఫ్రమ్ రైట్ అన్నాడు, రైట్ నుంచి అన్నాడు కాబట్టి 27 నుంచి మైనస్ చేస్తాం. ఫ్రమ్ లెఫ్ట్ అంటే అప్పుడు చెయ్యము. సో 27 - 18 ఎంత మనకి 9 కదా. 27 - 18 9. సో నెక్స్ట్ 9 వచ్చింది. ఓకే, ఈ దాకా అయిపోయింది. నెక్స్ట్ కండిషన్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ రిటర్న్ ఇన్ రివర్స్ ఆర్డర్ అన్నాడు. అంటే ఇప్పుడు 9ని 14 నుంచి కూడా మైనస్ చేస్తాం, రివర్స్ ఆర్డర్ అన్నాడు కాబట్టి. 14 - 9 ఎంత మనకి 5 కదా. 5 అంటే ఈ వస్తుంది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏమన్నాడు? 4th to left ఆఫ్ 12th ఫ్రమ్ లెఫ్ట్ అన్నాడు. 4th లెఫ్ట్ 12th లెఫ్ట్ అన్నాడు. సో లెఫ్ట్ అంటే మైనస్ చేస్తాము. 4 - 12 ఎంత మనకి 8. 8 ఫ్రమ్ లెఫ్ట్ అన్నాడు కాబట్టి ఫ్రమ్ లెఫ్ట్ ఉంటుంది, 27తో మైనస్ చేయము. కానీ ఇక్కడ సెకండ్ కండిషన్ ఇచ్చాడు కదా, ఫస్ట్ హాఫ్ రివర్స్ అని, అప్పుడు 14తో మైనస్ చేస్తాం. 14 - 8 ఎంత మనకి 6. 6 అంటే ఎంత మనకి ఎఫ్ అనేది ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ లెటర్ విల్ కమ్ ఫ్రమ్ 5th to right ఆఫ్ 24th ఫ్రమ్ రైట్ అన్నాడు. 5th రైట్ ఇచ్చాడు, 24th రైట్ అన్నాడు. రైట్ ఉంటే ఏంటి? సబ్ట్రాక్షన్. 5 - 24 ఎంత మనకి 19 ఫ్రమ్ రైట్ అన్నాడు. 19 రైట్ అంటే 27 నుంచి మైనస్ చేయాలి, ముందు చెప్పా కదా. 27 - 19 ఎంత మనకి 8 వస్తుంది. ఇప్పుడు ఈ 8ని ఫస్ట్ హాఫ్ రివర్స్ కాబట్టి 14 నుంచి మైనస్ చేయండి. 14 - 8 ఎంత మనకి 6. 6 అంటే ఎఫ్ అనేది ఆన్సర్ మనకి. సో కండిషన్ 1 మీద అయిపోయింది. ఇప్పుడు కండిషన్ 2 చూడండి, ఇఫ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఆర్ రిటర్న్ ఇన్ రివర్స్ ఆర్డర్ అన్నాడు. ఫస్ట్ హాఫ్ ఏంటి మనకి A to M కదా, అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసి మనకి N to Z. ఫస్ట్ హాఫ్ సేమ్ ఉన్నాయి అన్నాడు. ఓకే చెప్తా చూడండి, ఫస్ట్ హాఫ్ అనేది సేమ్ అన్నాడు, A to M అనేటివి సేమ్ అలానే ఉంటాయి. సెకండ్ హాఫ్ అనేది రివర్స్ చేసినప్పుడు అన్నాడు, అంటే Z to N. ఇక్కడ A1 M13 N అనేది 14 ఉంటుంది, Z 26 కదా రెగ్యులర్ ఆర్డర్లో. ఫస్ట్ హాఫ్ సేమ్ ఉన్నాయి, సేమ్ అంటే 1 13 సేమ్. సెకండ్ హాఫ్ అనేది రివర్స్ అయ్యాయి, అంటే Z అనేది రివర్స్ అవుతే ఇక్కడ ఏమవుతుంది 14, N అనేది 26 అవుతుంది. సో ఇలా సెకండ్ హాఫ్ రివర్స్ అయినప్పుడు వీటి మీద ఇప్పుడు మనం క్వశ్చన్స్ చూద్దాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, సెకండ్ కండిషన్ మీద, విచ్ లెటర్ విల్ కమ్ 4th to right ఆఫ్ 10th ఫ్రమ్ లెఫ్ట్ ఇఫ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఆర్ రిటర్న్ రివర్స్ అన్నాడు. ఏంటి 4th రైట్ అండ్ 10th ఫ్రమ్ రైట్ అన్నాడు. 10 రైట్ ఇస్తే ఏం చేస్తాం మనం? మైనసే కదా. సో 4 - 10 ఎంత మనకి 6. ఫ్రమ్ రైట్ అన్నాడు, 6th ఫ్రమ్ రైట్. ఫ్రమ్ రైట్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? 27తో మైనస్ చేస్తాం కదా. 27 - 6 ఎంత 21. ఓకే 21 వచ్చేసింది, ఈ దాకా కామన్. ఇప్పుడు ఏమన్నాడు? సెకండ్ హాఫ్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఆర్ రిటర్న్ ఇన్ రివర్స్ ఆర్డర్ అన్నాడు. సెకండ్ హాఫ్ రివర్స్ లో ఉన్నప్పుడు మనము 40తో మైనస్ చేస్తాం. 40 - 21 ఎంత మనకి 19 కదా. సో ఫస్ట్ నుంచి 19th ఆల్ఫాబెట్ ఏంది మనకి ఎస్ అనేది ఆన్సర్. సో సార్ ఇక్కడ 40తో ఎందుకు మైనస్ చేయాలి? ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ అనేవి 14తో మైనస్ చేయాలి, అది ఎందుకో చెప్పారు. సెకండ్ హాఫ్ రివర్స్ లో ఉన్నప్పుడు 40తో ఎందుకు మైనస్ చేయాలని అడుగుతున్నారు కదా. సో దానికి ఏంటంటే జనరల్ గా మనకి ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉంటాయి? మనకి 26 ఉంటాయి కదా ఆల్ఫాబెట్స్. ఇక్కడ మనకి ఎంత వచ్చింది? 21 వచ్చింది. 21లో నుంచి
సెకండ్ హాఫ్ అనేది రివర్స్లో అన్నాడు. అంటే ఫస్ట్ 13 తీసేయండి. ఫస్ట్ హాఫ్ ఇక్కడ ఫస్ట్ హాఫ్ అనేది మనకి కామన్గానే ఉన్నాయి కదా 13. సో 13 తీసేయండి 21 నుంచి. 21 మైనస్ 13 ఎంత మనకి 8 వస్తుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఎయిత్ టర్మ్ ఏంది ఇక్కడ 1 2 3 4 5 6 7 8. ఎయిత్ టర్మ్ గుణంగా ఎస్ఏ వస్తుంది. ఇక్కడ జనరల్గా చూసుకున్న 21st టర్మ్ గుణంగా ఎస్ఏ వస్తుంది కదా. సో ఇక్కడ ఎయిత్ టర్మ్ ఎస్ వచ్చింది. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఎయిత్ టర్మ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ హాఫ్ అనేది రివర్స్లో ఉంది అన్నాడు. రివర్స్లో ఉంటే మనం ఏం చేస్తాము, 27 నుంచి మైనస్ చేస్తాం కదా. జెడ్ నుంచి రివర్స్లో ఉన్నప్పుడు 27 నుంచి మైనస్ చేస్తాం కదా. సో 27 మైనస్ 8 చేయండి. 8 వచ్చింది కదా. అప్పుడు ఎంత వస్తుంది మనకి, 27 మైనస్ 8 అంటే 19 కదా. 19th టర్మ్ అయింది మనకి ఎస్ఏ కదా. సో ఇలా వచ్చింది. దీని బదులు ఇక్కడ ఈ 13 అనేది 13 ఇంకా 27 ఈ రెండు యాడ్ చేయండి. ఎంత అవుతుంది, 27 ప్లస్ 13 40 కదా. సో డైరెక్ట్గా 40తో మనం చేస్తే 40తో వచ్చిందని మైనస్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఇలా స్టెప్స్ కాకుండా డైరెక్ట్ 40తో మైనస్ చేయండి. అందుకని మనము ఫస్ట్ హాఫ్ వస్తే 14తో చేస్తాం. 14 అనేది ఫస్ట్ హాఫ్కి. సెకండ్ హాఫ్ వచ్చినప్పుడు మనము 40తో మైనస్ చేస్తాం. ఇది సెకండ్కి. సో ఈ రెండు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ హాఫ్కి 14, సెకండ్ హాఫ్కి 40. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ లెటర్ విల్ కమ్ ఫ్రమ్ 5th to left 23rd ఫ్రమ్ లెఫ్ట్ అన్నాడు. 5th లెఫ్ట్ 23rd లెఫ్ట్ అన్నాడు. లెఫ్ట్ అంటే ఏంటి, సబ్ట్రాక్షన్. సో 23 మైనస్ 5 18 ఫ్రమ్ లెఫ్ట్ అన్నాడు. 18 ఫ్రమ్ లెఫ్ట్ అన్నప్పుడు మనం 27తో మైనస్ చేయము. సో నెక్స్ట్ సెకండ్ హాఫ్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ రివర్స్ అన్నాడు. అంటే 40తో మైనస్ చేయాలి కదా. 40 మైనస్ 18 ఎంత మనకి 22. 22 అంటే ఎంత మనకి వి కదా. సో వి అనేది ఆన్సర్, 22nd ఆల్ఫాబెట్ వి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 7th to right 14th ఫ్రమ్ లెఫ్ట్ అన్నాడు. 7th రైట్ 14th లెఫ్ట్ అన్నాడు. రైట్ లెఫ్ట్ ఏమవుతుంది మనకి అడిషన్ కదా. సో 14 ప్లస్ 7 ఎంత మనకి 21 ఫ్రమ్ లెఫ్ట్ అన్నాడు. సో 27 నుంచి మైనస్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ సెకండ్ హాఫ్ రివర్స్ అన్నప్పుడు 40తో మైనస్ చేయాలి కదా. 40 మైనస్ 21 ఎంత మనకి 19th ఆల్ఫాబెట్ ఏంది మనకి ఎస్. సో ఇదే ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 5th to left 5th ఫ్రమ్ రైట్ అన్నాడు. సో 5 లెఫ్ట్ 5 రైట్. లెఫ్ట్ రైట్ ఏంది మనకి యాడ్ చేస్తాం. 5 ప్లస్ 5 ఎంత మనకి 10 ఫ్రమ్ రైట్ అన్నాడు. 10 ఫ్రమ్ రైట్ అంటే 27తో మైనస్ చేయాలి కదా. సో 27 మైనస్ 10 ఎంత అవుతుంది మనకి 17. అండ్ సెకండ్ హాఫ్ రివర్స్ అన్నాడు. అంటే 40 మైనస్ 17 ఎంత మనకి 23. 23rd ఆల్ఫాబెట్ ఏంది మనకి డబ్ల్యూ. సో డబ్ల్యూ అనేది ఆన్సర్. ఈ క్వశ్చన్ చూడండి. 6th to లెఫ్ట్ అన్నాడు. 6th లెఫ్ట్ అండ్ 24th ఫ్రమ్ లెఫ్ట్. 24th ఫ్రమ్ లెఫ్ట్. లెఫ్ట్ అంటే ఏంది, మనము సబ్ట్రాక్షన్ చేస్తాం. 6 మైనస్ 24 ఎంత 18 ఫ్రమ్ లెఫ్ట్ అన్నాడు కాబట్టి 27తో మైనస్ అవసరం లేదు. సో సెకండ్ హాఫ్ అన్నాడు. సెకండ్ హాఫ్ రివర్స్ అన్నప్పుడు 40తో చేయాలి కదా. 40 మైనస్ 18 ఎంత మనకి 22. 22nd ఆల్ఫాబెట్ ఏమవుతుంది మనకి వి. సో వి అనేది ఆన్సర్. ఈ క్వశ్చన్ చూడండి. 6th to right 10th ఫ్రమ్ రైట్ అన్నాడు. సో దీన్ని మీరు హోంవర్క్ ఇస్తున్నాను మీకు. సాల్వ్ చేసి ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. అలాగే పార్ట్ 3 వీడియో కావాలంటే ఒక లైక్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. పార్ట్ 3 వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. రీజనింగ్ గురించి కాన్సెప్ట్స్ డైలీ అప్లోడ్ చేస్తుంటాను, అందరికీ ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.